గిరిజనుల సంక్షేమం కోసం బ్రిటిష్ పాలకులపై సాయుధ పోరాటం జరిపి పిన్న వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లా గులగొండ మండలం కృష్ణాదేవిపేటలోని స్వయంభూ నీలకంఠేశ్వర స్వామిని ప్రతిరోజు తన స్వహస్తాలతో పూజిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఏల్పురంగా పిలువబడే ఈ గ్రామం సమీపంలోనే శ్రీరామ విజయం పేరుతో అల్లూరి సీతారామరాజు ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నీలకంఠేశ్వరుని పూజించేందుకు ఇక్కడికి తరలి వచ్చేవారని ఈ ప్రాంత ప్రజలు చెబుతూ ఉంటారు. అల్లూరిచే పూజలు అందుకున్న నీలకంఠేశ్వరునికి నేటికి భక్తులు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ చెక్కాలగడ్డ పెద్దగడ్డ ఆ ప్రదేశంలో ఉంటూ రెండో శ్రీరామ విజయనగరం అని చెప్పేసి అక్కడ నివాసము ఉంటూ ఆ ఏజెన్సీలో లోపల మారుమూలని అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. అప్పటి నుంచో కూడా ఇది దివ్యంగా దేదీప్యమానంగా ఈ ఆలయం ప్రతి శివరాత్రికి విశేషమైనటువంటి జనసందోహం రావడము. ఇది ఒక 30 గ్రామాల మధ్యలో ఉంది ఈ గ్రామం.